సుపరిపాలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇక నుంచి ఈ కేబినెట్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. మంత్రివర్గ భేటీలోని దస్త్రాలన్నింటినీ డిజిటల్ విధానంలో భద్రపరచాలని కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలనలో సాంకేతికతను జోడించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఇక నుంచి ఈ కేబినెట్ విధానాన్ని తీసుకొచ్చేలా కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు డిజిటల్ ఆఫీస్, ఈ ఫైలింగ్ విధానంలో అందుబాటులో ఉన్న ఉత్తమ మార్గాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలోని 2-3 రాష్ట్రాల్లో ఈ విధానం అమలులో ఉంది. ఆయా రాష్ట్రాల్లో ఈ కేబినెట్ నిర్వహణలో అనుసరిస్తున్న పద్ధతులను ప్రధాన కార్యదర్శి ఆరా తీస్తున్నారు. మంత్రిమండలి సమావేశంలో చర్చించే అంశాల ఎజెండాతో పాటు టేబుల్ ఐటమ్స్ అన్ని ముద్రిత ప్రతిరూపంలో మంత్రులకు అందించడం, ఆ ఫైళ్లను రహస్యంగా భద్రపరిచే విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. వీటిని సాధారణ పరిపాలనా విభాగం నిర్వహిస్తుంది. ఇకపై కేబినెట్ ఎజెండా మొదలు నిర్ణయాల వరకు ఫైళ్లన్నీ ఈ ఫైలింగ్ చేయాలని, డిజిటల్ రూపంలో భద్రపరచాలని ప్రభుత్వం తీర్మానించింది. ఈ నూతన విధానం వల్ల ఫైళ్లు రహస్యంగా, సురక్షితంగా ఉండటంతో పాటు డిజిటల్ కాపీలను భద్రపరచడం మరింత కట్టుదిట్టంగా ఉంటుందని భావిస్తోంది. 15 రోజులకోసారి చొప్పున ప్రతి నెలలో 2 సార్లు కేబినెట్ భేటీ నిర్వహించాలని ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం నివారణ, అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై సమీక్ష, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారం తదితర లక్ష్యాలతో ఈ సమావేశాలు క్రమం తప్పకుండా జరపాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 98 మంత్రివర్గ సమావేశాలు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు 18 సార్లు కేబినెట్ భేటీలు జరిగాయి. మంత్రుల పర్యటనలు, రోజువారీ షెడ్యూల్కు ఇబ్బంది లేకుండా కేబినెట్ భేటీల తేదీని ముందుగానే ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రివర్గ తదుపరి భేటీ జులై 10న ఉంటుందని ఇటీవల జూన్ 23న జరిగిన కేబినెట్ సమావేశం రోజునే మంత్రులకు సమాచారం అందించారు. సంస్కరణల్లో భాగంగా ఇకపై 3 నెలలకోసారి కేబినెట్ మీటింగ్ ను స్టేటస్ రిపోర్ట్ మీటింగ్ గా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ 3 నెలల ప్రత్యేక భేటీకి మంత్రివర్గంతో పాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు హాజరవుతారు.